ఓం నమ శివాయ. మార్గశిర మాసం గురించి అందరూ చెప్తారు, ఎందుకనేసి నేను ఊరుకున్నానండి. కానీ ఎవరో పెద్దగా పట్టించుకున్నట్టు లేరు. ఇది మా అత్తోరు తరపు తూర్పు సైడ్ అండి, బాగా చేస్తారు దీనండి. శ్రావణ మాసం కంటే నేను అడిగితే ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటున్నానండి. అంతేగానండి నాకు తెలుసున్నాయి 4 మొక్కలు చెప్దామని నేను వీడియో తీస్తున్నానండి. మేమైతే పుట్టిన వారం పులగం అంటారండి. ఫస్ట్ వారం పులగం అంటే బియ్యం పప్పునండి కలిపి పెట్టి అది వండుతారు. అది మనకి పొద్దున్నే టిఫిన్గా కూడా అయిపోతుందండి. 2వ వారం పులగం పాయసమనండి. 3వ వారం అట్లు తిమ్మనమనండి. 4వ వారం గారెలు పులిహారనండి. ఉద్యాపన ఒకవేళ చేసుకున్న వాళ్ళు ఒకసారి 5 వారాలు పడతాయి కదండి, అప్పుడు మీరు ఓపుకండి ఏదైనా చేసుకొచ్చండి. ఇది లక్ష్మీదేవి చాలా ఇంపార్టెంట్ అయిన విశేషమైన పండుగ అండి. అది కాకుండానండి మీరు స్నానం శ్రావణ శుక్రవారంకి అయితే శుక్రవారం చేస్తారు స్నానం కదండి, తల స్నానం అండి. దీనికి బుధవారమే చెయ్యాలి మన తలంటండి. నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా పిన్నత్తగా ఏదైనా వీడియోలో చెప్పామంటే మనకు వచ్చినట్టు పేరితే అది మంచిది కాదండి. తెలిసి తెలియక సోమవారం చేసేయండి, కొంతమంది చెబుతున్నారు మార్గశిర సోమవారం నాడు శివుడి గురించి నేను. కానీ దానికి బుధవారం నాడే మనం తలంటి స్నానం పోసుకోవాలండి. ఎందుకంటారంటే అండి, లక్ష్మీదేవి ఈ పూజకి ఒక రోజు ముందు వస్తుందండి. శుక్రవారం నాడు పొద్దున్న మనం తలకే ఏంటంటారు షాంపూ పెట్టకూడదండి. బుధవారం నాడే పెట్టాలండి స్నానం చేసి. కానీ ఈ పూజలో ఇంకొక విశేషం ఉందండి. శ్రావణ శుక్రవారం నాడు బయటికి మనం ప్రసాదం ఇస్తాం కదండి. ఈ పూజకి అయితే బయటికి ప్రసాదం వెళ్ళకూడదండి. ఇంట్లోనే మనం అంటే ఎవరైనా వచ్చినా పెట్టొచ్చండి, ఇంట్లోనే తినాలండి ఈ ప్రసాదాన్ని. అసలు లక్ష్మీదేవి ప్రసాదం వెళ్ళకూడదు అంటారండి. అందుకని నేను మళ్ళీ ఒకసారి చిన్నత్తైన అందరూ అత్తగారులే అంటున్నారండి. ఎవరింట్లో ఎవరు అత్తగారు ఉండలేదండి. పల్లెటూరు అంట్లోనే అందరూ అంటున్నారండి మా అత్తయ్య గారు మా మామ చేసిందని. కానీ నేను మా పిన్నత్త గారిని కనుక్కుంటే లేదే, బుధవారం నాడు స్నానం చేసి తల రుద్దుకోవాలంటే బుధవారం రుద్దిసుకో, లక్ష్మీదేవి దీనికి బుధవారం వస్తుంది తెలిసి. మేము అప్పుడు టాటాలో ఉన్నప్పుడు మేము 40 సంవత్సరాలు కలిపి అన్నాను కదండి. అప్పుడు మాకైతే బుధవారం నాడు మొత్తం ఇల్లు మేము 2 అంతస్తులు ఉండేవాళ్ళం అండి. ఆ పైనుంచి కిందకంటే కడిగేవారండి. కడిగి లక్ష్మీదేవి వస్తుందని అదొక సంతోషం అండి. అనగా లక్ష్మీ వచ్చినా రాకపోయినా అందరూ ప్రశాంతంగా ఉండేవారండి. మేము కూడా అమ్మో భక్తి శ్రద్ధలతో ఇప్పుడు ఇవాళ రేపు టేక్ ఇట్ ఈజీ అన్నట్టుందండి. పూజ అంటే మనం దేవుని కొనేయగలం అన్నట్టు ఉన్నారండి. అప్పుడు ఏంటంటే భయం ఉండేదండి. భయం ఉండేది, ఆ భయంలోనే భక్తి అనుకోవాలండి. అమ్మో ఏదైనా చెప్తే పాపం అయిపోతుందేమో, తప్పు అయిపోతుందేమో మన వల్లండి. ఇప్పుడు అలాంటి ఏమీ భయాలు లేవు, పాపాలు లేవు, పుణ్యాలు లేవు, అన్నీ ఒకటైపోయినాయండి. అంతేగాని ఈ పూజ చేయాలనుకున్న వాళ్ళు ముందు రోజు స్నానం చేయండి. చేసి అప్పుడు మీ భక్తి శ్రద్ధలతో మీకు ఎంత స్తోమత ఉంటుంటండి. పులగం అంటే పెద్ద ఏమి గొప్ప కాదండి. బియ్యం పప్పు కడిగి పెట్టేసుకున్నామంటే ఇప్పుడు డ్యూటీలు చేసి వాళ్ళు పనులకి వెళ్ళి వాళ్ళు ఉంటారు కదండి. దీపం పెట్టేసి పులగం వండేస్తే ఏముందండి, పొద్దున్న టిఫిన్ కింద అయిపోతుంది. 2వ వారం పులగం వండేసి కొంచెం పాయసం వండితే దేవుడు మన కోసమే అన్నట్టు ఆ పూజలు పెట్టినట్టు ఉంటుందండి. మనం టిఫిన్ చేసుకోక లక్ష్మీవారం లేట్ అవుతుందంటే అండి, అది తినేయచ్చండి. ఈ విధంగా నీ భక్తి శ్రద్ధలతో చేస్తే మీ అందరూ కూడా దేవుడి దయ వల్ల బాగోవాలని ఎప్పుడు అనుకుంటామండి. అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలని. ఆ డైలాగ్ నేను చెప్పటం ఎందుకని చెప్పలేదండి. ఎవరైనా సరే కొంచెం చేసుకుంటే మన ప్రశాంతంగా ఉన్న లోపాలు కష్టాలు ఏమన్నా ఉన్నా వాటికి మనకు ధైర్యం వస్తుందండి. పూజ చేసుకుంటున్నాం, అయ్యో దేవుడు ఏదో ఆశ పడుతుంది కదండి. ఎవరికైనా ఏదైనా చేస్తున్నాం అంటే ఒక ఆశ ఉంటుంది, ఈ పూజ చేస్తుంది దీనివల్ల. ఆ విధంగా మనకు ధైర్యం వస్తుందండి. నేను దేవుని బంగారాలు ఆస్తులు అడగమని అంటలేదు. మనకు ధైర్యం వస్తే మనమే సంపాదిస్తాము. నా తల్లి మనలోకి వచ్చి చేస్తుందండి అలా అనేసి ఇలా చెప్పాలనిపించిందండి. లాస్ట్ వారం అయితే మీ స్తోమత అండి, ఓ 4 ముత్తవులు పిలిచి భోజనాలు పెట్టవచ్చండి. ఆ ప్రసాదం మట్టికి ఇంటికి పట్టుకెళ్ళకూడదండి. ఏదో ఇక్కడ ఒకరిని చూసి ఒకళ్ళు అన్నారు శ్రావణ శుక్రవారం ఇచ్చినట్టు అవ్వదండి. ఇది ఇంట్లోనే ఏదున్నా తిని వెళ్ళాలి అంతే అండి. ఇంక బయట పెడతానికి అవ్వదండి. ఇది మార్గశిర లక్ష్మీవారానికి అంత ఇంపార్టెంట్ ఉందండి. లక్ష్మీ పూజ అది అవ్వటానికి ఇది లక్ష్మీ పూజ. కానీ ఇది బుధవారం వస్తుందంట. ఎవరన్నా చెయ్యదలుచుకుంటే బుధవారం నాడే తల స్నానం చేసి ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని శుభ్రంగా నీట్గా సాయంత్రం అంటే లక్ష్మీదేవికి మీ 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 శక్తి కొలిది మీ స్తోమత కొలిది పూజ చేసుకోండి. అది నేను చెప్పాలండి. నేను చూసానండి వీడియోలో, కాదు చెప్తారేమో అని. ఎవరు ఏమంటలేదు, పులగం పెట్టింది ఎలా పెట్టిండమ్మా మీ ఇష్టం పొంగలు అన్నారండి. అందుకని నాకు తెలిసింది మీకు చెప్పానండి.
పాటించి దండం పెట్టుకోండి. కొత్త బట్టలు అని అక్కర్లేదండి. ఏ చీరైనా మనం భక్తి శ్రద్ధలతో కట్టుకుంటే ఏ చీరైనా పర్వాలేదండి. మనం ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదండి. నేను పూజ చేస్తున్నాను లేదనుకోండి, నాకు చీర కొనాలి, మీరు అలాంటి పనులు చేయకండి ఎవరుని. నా వల్ల ఎవరికన్నా మళ్ళీ ఇబ్బంది అయితే నాకు బాధ అనిపిస్తుందండి. మనం చేయకపోతే ఒకరికి సాయం పోయింది కానీ ఒకళ్ళు ఇబ్బంది పెట్టి పని మట్టుకి చేయకూడదండి. ఇలా చేయండి అలా చేయండి అని నేను చెప్పనండి. మీకు ఓపుకున్నంత కాడికి దండం పెట్టి 4 వారాలు ఓపిక లేకపోతే పప్పు బియ్యమే పెట్టేయచ్చండి, పులగం చేసండి. కాకపోతే పాయసం పలగం ఇది అంటారండి, పుట్టిన వారం పొలగం ఏదో అనేవారు మా అత్తగారు. పెరిగిన వారం ఇది అట్లు తిమ్మనం అంటే ఏంటంటే అండి, మనం దోశలు వేసుకుంటాం కదండి, అయ్యే దోశలండి, ఇంకేం కాదండి. అట్లు తిమ్మనం అంటే బియ్యం పిండిని పాలల్లోని కొంచెం నీళ్లు పోసి ఉడకబెడతారండి. అందులో కొద్దిగా యాలకి పొడిని పంచదార వేసుకుని ఉడకబెడితే అది తిమ్మనం అనేవారండి అప్పుడు వాళ్ళు. పెద్దోళ్ళు చేసిన ఊరికే చేయరండి ఏదైనా. ఇప్పుడు చూడండి మనం పెద్దోళ్ళ మాటలు చెప్పి ఎన్ని రకాలు కొట్టేస్తున్నాము. వంటలు వండితే అన్నీ మా పెద్దోళ్ళు చేసే పెద్దోళ్ళు అంటున్నాండి. ఎవరింట్లోనే పెద్దోళ్ళు వండిస్తున్నారండి. పెద్దోళ్ళ పేరు చెప్పుకుని ఎప్పుడైనా మనం ముందుకు వెళ్ళగలండి, మన ఫ్యామిలీలో అనగా ఏదైనా సరే అండి. ఈ విధంగా చెప్పాలనిపించి చెప్పాను. మీరు కూడా ఆచరిస్తే మంచిదనండి. దేవుడు అన్ని విధాలా మీకు తోడు ఉంటాడండి. అది నేను చెప్పేదండి. ఆస్తి మనం అంటలేదండి, నేను తోడు ఉంటాడు. తోడు ఉంటేనే అది ఆ సర్వేశ్వరుడు మనకి ఏ పనైనా, తల్లి తోడు ఉంటేనే మనం ఏ పనైనా దివ్యంగా చేయగలమండి. ఇదండి, మీరు కూడా చేసుకోండి. మార్గశిర మాసం 1 వారం అయిపోయింది, అంతే కంగారు పట్టి 2వ వారానికన్నా మీరు చేస్తారని నేను చెప్పి తలుచుకున్నానండి. ఉంటాను.